అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా అన్నా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల వాక్య భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాట యోబు స్నేహితుడైనటువంటి షూహీయుడగు బిల్దదు అనే వ్యక్తి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాల నుండి యోబుకు ఈయన స్నేహితుడు. యోబు గురించి ప్రతి విషయము ఎరిగినటువంటి వాడు. యోబు ఎలాంటి వాడు, ఎంత నీతిమంతుడు, ఎంత భక్తిపరుడు, ఆయన గుణం ఏంటి, సమస్తము ఎరిగినటువంటి వాడు, తెలిసినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు యోబు కష్టకాలంలో ఉన్నాడు, దయనీయ స్థితిలో ఉన్నాడు. తన దేహం అంతా కూడా కురుపులతో నిండి ఉన్నది. ఆయన బూడిదలో కూర్చొని మనము విన్న రీతిగా ఒక చిల్ల పెంకు తీసుకొని తన దేహం అంతా కూడా ఆయన గోక్కుంటూ ఉంటున్నాడు. మరి అలాంటి సమయంలో తన స్నేహితుడైనటువంటి ఈ బిల్దదు ధైర్యం మాటలు చెప్పాల్సింది పోయి, తనను బలపరచాల్సింది పోయి, మరి ఆయనను దిగజార్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను హీనపరిచి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనను అవమానపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ నీ దగ్గర స్నేహితులు, నీ దగ్గర బంధువులు అనేక సంవత్సరాల నుండి నీతో స్నేహం చేసి ఈరోజు నువ్వు ఆపదలో ఉండటం చూసి, నువ్వు దుఃఖంలో ఉండటం చూసి వారే నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటున్నారా, అవమానపరుస్తూ ఉంటున్నారా? ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అలాంటి వారిని చూచి నువ్వెప్పుడూ కలత చెందొద్దు, నువ్వెప్పుడూ భయపడవద్దు. ఎందుకో తెలిసిన, ఈ అధ్యాయం మీరు చదివితే ఏ బిల్దదు అయితే యోబును అవమానపరిచి మాట్లాడాడో ఆ బిల్దదే ఈ చివరి వచనంలో యోబుతో మాట్లాడుతూ ఉన్నాడండి. మరి నీకు నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు దేవుడు, హర్షముతో నీ పెదవులు నింపుతాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, యోబు గురించి, యోబు భక్తి గురించి, నీతి గురించి ఆయనకు తెలుసు. దాని మీద ఆయనకు నమ్మకం ఉంది. దేవుడు ఏదో ఒక రోజు తిరిగి నిన్ను నిలబెడతాడు, నువ్వు గొప్పవాడిగా నిలబడతావు. ఆ ధైర్యంతో శత్రువే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో నువ్వు భయపడద్దు, అధైర్యపడద్దు, కలత చెందొద్దు. నీ దగ్గర వారే నిన్ను అవమానపరిచిన నువ్వు కృంగిపోవద్దు. ఎందుకో తెలిసిన, నీ దేవుని సన్నిధి నీతో ఉన్నది. దావీదు కూడా అలాగే ఒకరోజు శత్రువు ఎదుట పడినప్పుడు తన యొక్క దయనీయ స్థితిలో నుండి ప్రజలతో మాట్లాడుతున్నాడు. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అని కీర్తన గ్రంథము 34:16 మాట్లాడుతూ ఉన్నాడండి. దావీదుకు కూడా ఎంతో మంది శత్రువులు. ఆ శత్రువులు కూడా ఎవరు? దావీదు దగ్గరగా కూర్చొని సన్నిహితంగా గడిపిన వారు, దావీదు దగ్గర తిననటువంటి వారు, దావీదుతో ఎంతో మేలు పొందినటువంటి వారు ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, దయచేసి ఎవరు బాధపడద్దండి. దుష్క్రియలు చేస్తూ ఉన్నారా, అనగా నీ పక్షాన చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారా, నిన్ను అవమానపరుస్తూ ఉంటున్నారా, నిన్ను నీచంగా చూస్తూ ఉంటున్నారా, నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉన్నారా,
భయపడద్దండి. అలాంటి వారి జ్ఞాపకమే భూమి మీద లేకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు కృంగిపోవచ్చు. ఈరోజు నువ్వు వారి అవమానాలు భరించలేకపోవచ్చు. కానీ నువ్వు భయపడద్దు. ఎందుకో తెలిసిన, ఇంత కష్ట సమయంలో కూడా దయచేసి నువ్వు వారిని దూషించొద్దు, వారి మీద పగబట్టద్దు. వాక్యం చెప్తున్నది, యేసయ్య చెప్తున్నాడు, నీ శత్రువుల కోసము నువ్వు ప్రార్థన చేయి, వారిని ప్రేమించు. ఎందుకో తెలిసిన, దేవుని శిక్ష చాలా వింతగా ఉంటుందండి. మనం ఇచ్చే శిక్ష కంటే దేవుడిచ్చే శిక్ష చాలా వింతగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో దేవుని శిక్ష వాళ్ళ మీద నిలబడుతున్నదని జ్ఞాపకం చేసుకో. నువ్వు మాత్రం వాళ్ళ కోసం ప్రార్థన చేయి, అంతే. ధైర్యంగా ఉండు. అందుకే అక్కడ చూస్తే అదే కీర్తన 34:19 మాట్లాడుతూ ఉన్నాడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీ నీతి, నీ భక్తి, నీ విశ్వాసము, నీ యథార్థత ఒకవేళ మనుష్యులకు తెలియకపోవచ్చేమో. నీ దగ్గర అన్ని ఉపయోగాలు అనుభవించిన వారికి తెలియకపోవచ్చేమో. ఒకవేళ తెలిసి వారు నటిస్తున్నారేమో. కానీ నువ్వు నీతిమంతుడువని, నువ్వు భక్తిపరుడువని ఖచ్చితంగా నువ్వు నమ్మినటువంటి నీ దేవుడైన యేసయ్యకు తెలుసు. కాబట్టి నువ్వు భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలిసిన, నీతిమంతునిగా నీకు కలిగే ఎటువంటి ఆపదలైనా, ఎన్ని ఆపదలైనా, అందుకే అక్కడ అంటున్నాడు, అనేకములు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఒకటి కాదంటండి, రెండు కాదంటండి, అనేకములు, లెక్కలేనన్ని. అయినా కూడా వాటన్నింటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును అని మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము విడిపోతూ ఉన్నావా? అధైర్యపడుతూ ఉన్నావా? నీ స్నేహితులే, నీ బంధువులే, నీవు నమ్మిన వారే నిన్ను అవమానపరుస్తూ నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటున్నారా? దయచేసి కృంగిపోవద్దు. ఎందుకో తెలిసిన, వారి పక్షాన నీ దేవుడైన యెహోవా కార్యం చేస్తూ ఉంటున్నాడు. 37:9 కీర్తనలు చూస్తే, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు దుఃఖమే ఉండొచ్చు, కృంగిపోతూ ఉండొచ్చు, కానీ నీకు కీడు చేసేవారు ఒకరోజు నిర్మూలమైపోతారని నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి కృంగిపోవద్దు. యోసేపును కూడా అన్నలు అవమానపరిచారు. సొంత అన్నలే అవమానపరిచారు. ఐగుప్తు దేశములో పోతీఫర్ ఇంటిలో ఉన్నటువంటి, మరి అక్కడ ఉన్నటువంటి దగ్గర వారు అనుకున్న వారే ఆయన అవమానపరిచారు. ఆ చెరసాలలో తోడి ఖైదీలు అవమానపరిచారు. కానీ ఆయన దేవుని వైపు చూశాడు. ఎంతగానో కృంగిపోయాడు, నలిగిపోయాడు, బాధపడ్డాడు. కానీ ఆయన తన తండ్రి అయిన దేవుని వైపు చూశాడండి. ఒకరోజు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని అంతటికీ కూడా గొప్ప చక్రవర్తిగా తాను నిలబడుతూ ఉన్నాడు. కలవరపడవద్దు, దుఃఖపడవద్దు. ఈ ఉదయకాలంలో నీకంటూ ఒక సమయం ఉంది. దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఉంది. అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఉదయకాలంలో మోకరించి ఆ దేవుణ్ణి అడుగు, నాకు నీవిచ్చే సమయం, నన్ను హెచ్చించే సమయం ఎప్పుడు ప్రభువా అని ప్రార్థన చేయి. తప్పనిసరిగా ఆ సమయం నీ ఎదుకు వస్తుంది. ఆ రోజు నువ్వు నిలబడి నీ శత్రువులు ఎదుట, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో వారి ఎదుట నీవు నిలబడి సంపూర్ణంగా నీ నోటి నిండా నవ్వగలుగుతావండి. గొప్పతనం ఏంటో తెలిసిన, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, కృంగదీస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారో, వారి మీదనే దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు, తోకగా ఎన్నడూ నియమించడు ఆయన. ఆ రోజు వారు కృంగిపోవాల్సిన సమయం వారికి వస్తుంది. కాబట్టి గొప్ప ధైర్యంతో నీ దేవుణ్ణి స్తుతించి కనపరచు. ఒకరోజు దేవుడు నిన్ను ధైర్యంతో నిలబెట్టి నీ నోటి నిండా నీకు నవ్వును కలుగు చేస్తాడు.
అటువంటి మహా గొప్ప దేవుడైన యేసయ్య కృప నీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. స్తుతులు